స్లిప్పర్స్ కుట్టే అనే వాళ్ళకి ఒక నెలకి ఎంత సంపాదన వస్తుందో ఒకసారి తెలుసుకుందామా? మీ దగ్గరకు ఒక రోజుకి ఎంతమంది కస్టమర్స్ వచ్చి చెప్పులు కుట్టించుకుంటారన్న? ఓ 10-15 మంది రావచ్చు. ఒక్కొక్కరి దగ్గర ఎంత ఛార్జ్ చేస్తారన్న చెప్పులు కుట్టడానికి? చిన్నది తెగితే 20 రూపీస్, కొంచెం పెద్దది తిరిగితే 30, 40, 50 లోపు ఉంటుంది. ఇక్కడ మీరు రెంట్ ఏమైనా కడుతున్నారన్న? ఇంటేం లేదు, వెనక ఉన్న షాప్ వాళ్ళని బతిలాడుకొని కొంచెం ఏదో పని చేసుకుంటాం అని చెప్పి కూర్చోవటమే. మీకు మంత్లీ ఖర్చులు ఏమైనా ఉంటాయి అంటే మీ ఫుడ్ ఖర్చులు తీసేసిన ఒక రోజుకి ఎంత మిగులుతూ ఉంటుంది మామూలుగా? మిగిలితే ఏమి ఉండదు, వచ్చినా సరిపోతాయి, అది కూడా చాలదు సరిగా. ఇక్కడ అన్నయ్య దగ్గరికి ఒక రోజుకి 10 నుంచి 15 మంది కస్టమర్స్ వస్తూ ఉంటారంట. మనం యావరేజ్ కి ఒక 13 మందిని లెక్కేసుకుందాం. అన్నయ్య చెప్పులు కుట్టడానికి 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారంట. మనం యావరేజ్ కి ఒక 30 రూపాయలు లెక్కేసుకుందాం. 30 రూపాయలు ఇంటూ 13 లెక్కేస్తే 390 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. ఈ 390 రూపాయలు మనం మంత్కి అంటే 30 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే 11,700 రూపాయలు అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది అన్నయ్య సేవింగ్స్ ఇస్తే నెల సంపాదన, కానీ అన్నయ్యకి ఏ రోజు ఖర్చులు ఆ రోజే ఉండడం వల్ల నెలకి పెద్దగా ఏం మిగలదంట. నాకు ఇందులో వ్యాపారం కనిపించలేదు, కష్టం కనిపించింది. ఇది కష్టం మాయా, ఇది వ్యాపారం.